హలో హాయ్ అండి అస్సలం వాలేకుమ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అలీ రహమత్. ఇప్పుడు టైం చూస్తే 5 అయిందండి. నేను 5 నుంచి స్టార్ట్ అయింది అనమాట నా డైలీ రొటీను. సో నాతో పాటు నా పెట్స్ కూడా లేచి ఆడుకుంటున్నాయి. మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా తర్వాత నమాజ్కి టైం అయిందండి. నమాజ్ చదువుకొని ఇంకా నేను స్టార్ట్ చేశాను ఇంకా వంట. నేను టిఫిన్కి దోశ వేశానండి. చట్నీ అంతా ప్రిపేర్ చేసి పెట్టాను. ఇప్పుడు గోంగూర పచ్చడి చేస్తున్నాను. దీనికి ముందుగా ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని తర్వాత కొత్తిమీర పుదీనా అలాగే టమాటా పచ్చిమిర్చి పసుపు సాల్ట్ వేసుకొని ఇప్పుడు గోంగూర కడిగి పెట్టుకుని వేసుకుంటున్నాను. ఇది నేను కుక్ చేసుకుంటున్నానండి. పక్కన పెట్టుకున్న తర్వాత నేను బియ్యం కడిగి పెట్టుకున్నాను. ఈరోజు అయితే వెజ్ పులావ్ చేస్తున్నాను. అందులో మిల్ మేకర్ వేస్తున్నాను. చాలా టేస్టీగా ఉండిద్ది ఇది కూడాను. ఇప్పుడు దానికోసం నేను కొత్తిమీర పుదీనా లవంగం చెక్క అలాగే మిరియాలు వేసుకుంటున్నాను. అలాగే యాలుక్కాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు, లేకపోతే గోల్ మసాలా పేస్ట్ వేస్తున్నాను. ఇది మెత్తగా పేస్ట్ చేసుకొని పెట్టుకొని ఇప్పుడు నేను ఆల్రెడీ ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు వేసుకొని ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఈ పేస్ట్ని యాడ్ చేస్తున్నాను. తర్వాత ఇది బాగా మనం మిక్స్ చేసుకోవాలి. ఇందులోనే నేను మీల్ మేకర్ బాగా 10 నిమిషాలు నీళ్ళలో పెట్టుకొని నీళ్లు పిండుకొని వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో క్యారెట్ అలాగే పొటాటో వేసుకొని బాగా మనం మిక్స్ చేసుకొని ఇది మినిమం ఒక 2 to 3 minutes లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. అందులోనే పసుపు సాల్ట్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని కుక్ చేసుకోవాలి. ఇందులోనే ఈ గోంగూర అయిపోయింది. ఇది నేను మెత్తగా చేసుకొని పెట్టుకుంటున్నాను. ఈ వెజ్ పులావ్లో ఈ గోంగూర చాలా టేస్ట్గా ఉండిద్ది కాంబినేషను. సో రెడీ అయిపోయిందండి. గోంగూర పచ్చడి చాలా టేస్ట్గా ఉండిద్ది. సో ఇప్పుడు ఇది ఇంతలోనే బాగా కుక్ చేసుకున్నాం కదా, ఒకసారి మిక్స్ చేసుకొని ఇందులో నేను కొలతలు చేసి పెట్టుకున్న వాటర్ ఉంది కదా అది హీట్ చేసుకొని వేసుకుంటున్నాను. సో ఇది బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇందులో మళ్ళీ ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని వేసుకొని అలాగే పచ్చి బఠానీను వేస్తున్నాను. తర్వాత ఇది ఇలా బాయిల్ వచ్చిన తర్వాత నేను నిమ్మకాయ జ్యూస్ వేసుకుంటున్నానండి. ఇందులో నేను టమాటాలు యూజ్ చేయడం లేదు. సో ఇప్పుడు నానబెట్టుకున్న రైస్ని వేసుకొని ఇది కూడా బాయిల్ రావాలి. సో ఇలా బాయిల్ వచ్చిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని ఇది ఇప్పుడు దమ్కి పెట్టేయాలండి. సో చూసారు కదా సూపర్ టేస్టీగా ఉండిద్ది. ఒకసారి మీరు ట్రై చేయండి. మీల్ మేకర్తో ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా హెల్దీ. ఇందులో ప్రోటీన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కదా మీల్ మేకర్లో. హెల్త్కి చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో లాస్ట్లో నేను ఘీ యాడ్ చేసి అందులో జీడిపప్పు వేసుకుంటున్నాను. టేస్ట్ చాలా బాగుండిద్దని. ఈ జీడిపప్పు బదులు మీరు పన్నీర్ అయినా వేసుకోవచ్చు. సూపర్ టేస్టీగా ఉండిద్ది. పిల్లలు అయితే భలే ఇష్టంగా తింటారు. సో రెడీ అయిపోయిందండి మీల్ మేకర్ వెజ్ బిర్యానీ. సో నేను పిల్లలకి బాక్స్లో పెడుతున్నాను. అలా అంతా వెళ్ళిపోయిన తర్వాత నేను ఇంకా ఇంట్లో పని స్టార్ట్ చేసుకుంటానండి. సో 5 నుంచి లేచి రాత్రి పడుకునే లోపు ఎంత చేసినా కూడా పని ఉంటూనే ఉంటుంది. సో ఇది మనకే తెలుస్తుంది కదా ఇంట్లో పని గురించి. ఒంట్లో బాగా ఉండి చేయకపోతే ఒక్క రోజులో ఎంత బాగా చండాలంగా అయిపోద్ది ఇల్లు అంతా, అసలు చూడలేమన్నమాట. సో మనం ఓపిక చేసుకుంటుంటేనే ఇల్లు అంతంత మాత్రం
ఇంకా అజయ్ ఇవ్వగానే నేను నమాజ్ చదువుకొని లంచ్ చేసుకొని ఇంకా షాప్కి వెళ్తానండి. సో ఇంకా తర్వాత నేను ఇంకా లంచ్ చేసి ఇంకా నమాజ్ చదువుకొని పొద్దున్న పిండి ఉంది కదా దోశ పిండి అది వేసుకొని తింటున్నాను అనమాట. ఇందులో నేను హోల్ ఎగ్ వేసుకొని అలాగే ఒకటి ఎగ్ వైట్ వేసుకుంటాను దోశ. పెట్స్ భలే గోల్ చేస్తున్నాయి అని చెప్పి వీళ్ళకి కూడా పెట్టాను. వీళ్ళ ఫేవరెట్ ఫుడ్ చూసారు ఎంత సౌండ్ చేస్తూ తింటున్నాయో. ముందే వచ్చేసి ఫ్రెష్ అప్ అయ్యి వెళ్ళాడండి బయటికి. మా అబ్బాయికి అయితే ఇప్పుడు 8 వరకు పెడుతున్నారు కాలేజు. పుస్తకాలు ముందు పెట్టి కూర్చుంటే మా అమ్మాయి అస్సలు ఏం తినటం తాగటం అనేది ఉండదండి. నేను మధ్య మధ్యలో గుర్తు చేస్తూ ఉండాలి. సో ఇంకా మా అమ్మాయికి నేను పాలు ఇస్తున్నాను. పాలు అంటే మా అమ్మాయి అస్సలు తాగదండి. సో కొద్దిగన్నా తాగు అని చెప్పి అరిచి ఇస్తున్నాను అనమాట. నా బట్టలు అన్నీ తెచ్చి మడత పెడదామని అట్లాగే అఫ్రెష్ తాగుతూ మడత పెడదాంలే అని వెళ్ళి అఫ్రెష్ చేసుకొని తెచ్చేలోపు చూసారా బట్టలన్నీ ఎలా చేసి పెట్టారో. ఈ బట్టలన్నీ ఇలా చేసి పెట్టారని నేను అరుస్తుంటే చూడండి మా సన ఎలాగా యాక్టింగ్ చేసిద్దో, ఎంతో ప్రేమగా ఉన్నట్టు నా దగ్గరకు వచ్చి నన్ను కూల్ చేస్తుంది చూడండి మీరు.
ఎలా ఉంది ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ని తప్పకుండా సపోర్ట్ చేయండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బై ఫ్రెండ్స్.